హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఈరోజు అనగా జూన్ 4న ఒక నోటీస్ అయితే ఆధార్ ఆథెంటికేషన్ సర్వీసెస్కి సంబంధించి రిలీజ్ చేశారు. సో క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆధార్ ఆథెంటికేషన్ సర్వీసెస్ ఇన్ మై ఎస్ఎస్సి మొబైల్ యాప్ అని చెప్పేసి ఈ నోటీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ నోటీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆధార్ ఆథెంటికేషన్ సర్వీసెస్ ఇన్ మై ఎస్ఎస్సి మొబైల్ యాప్ అని చెప్పేసి సబ్జెక్ట్లో ఇవ్వడం జరిగింది. అసలు ఈ నోటీస్ని ఎందుకు రిలీజ్ చేశారు అంటే, చాలామంది ఎస్ఎస్సికి అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి అభ్యర్థులు కొన్ని డౌట్స్ అయితే అడగడం జరిగింది ఎస్ఎస్సిని. అంటే ఆధార్లో ఉన్నటువంటి నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ వీటిని కన్సిడర్ చేస్తారా, లేకపోతే మేము వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఓటీఆర్లో ఇచ్చేటువంటి డీటెయిల్స్ని కన్సిడర్ చేస్తారా అని చెప్పేసి ఫస్ట్ ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇక్కడ మీరు చూడండి, ఇట్ హ్యాస్ కమ్ టు ది నోటీస్ ఆఫ్ ది కమిషన్ దట్ క్యాండిడేట్స్ ఆర్ సీకింగ్ క్లారిఫికేషన్ వెదర్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ సచ్ యాజ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఫ్రమ్ ఆధార్ విల్ ప్రివైల్ ఓవర్ ది డేటా ఫిల్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ది ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మా యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ వీటిని ఎస్ఎస్సి పరిగణిస్తుందా, లేకపోతే మేము వన్ టైం రిజిస్ట్రేషన్లో ఇచ్చినటువంటి వివరాలని ఎస్ఎస్సి పరిగణిస్తుందా అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్సి ఏం చెప్తుందనేది మనకి ఇక్కడ సెకండ్ పాయింట్లో ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, వన్ టైం రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి డీటెయిల్సే ఫైనల్గా ఎస్ఎస్సి పరిగణిస్తుందా, లేకపోతే ఆధార్లో ఉన్నటువంటి డీటెయిల్స్ లైక్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇది పరిగణిస్తుందా అని చెప్పేసి అడిగారు. అంటే ఆధార్ ఇంపార్టెంటా, లేకపోతే ఓటీఆర్ ఫామ్ ఇంపార్టెంటా అని చెప్పేసి సింపుల్గా ఎస్ఎస్సిని క్వశ్చన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎస్ఎస్సి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే, ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ ది ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ది ఓటీఆర్ షల్ బి ట్రీటెడ్ యాజ్ ఫైనల్ ఫర్ ఆల్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ పర్పసెస్ అండ్ డీటెయిల్స్ మెన్షన్ ఇన్ ది ఆధార్ విల్ నాట్ ఓవర్ రైట్ ది క్యాండిడేట్ ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఓటీఆర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఓవర్ రైట్ అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే ఓటీఆర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్నే ఎస్ఎస్సి వాళ్ళు అన్ని రిక్రూట్మెంట్స్కి సంబంధించి మీరు ఒక్కసారి ఓటీఆర్ క్రియేట్ చేస్తే చాలు, ఈ ఓటీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్తో మిగిలినటువంటి అన్ని జాబ్స్కి మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు అని గతంలో చాలాసార్లు చెప్పాను. అండ్ ఎస్ఎస్సి కూడా అదే చెప్తుంది ఫస్ట్ నుంచి. సో వన్స్ మీరు ఓటీఆర్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్నే అన్ని రిక్రూట్మెంట్స్కి సంబంధించి ఎస్ఎస్సి ఫైనల్గా పరిగణించడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్కి కానీ, రిక్రూట్మెంట్ ప్రాసెస్కి కానీ దేనికైనా కూడా ఫైనల్గా ఎస్ఎస్సి పరిగణించేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ యొక్క నేము, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మిగిలిన A to Z ఓటీఆర్లో మీరు మెన్షన్ చేసే ప్రతి వివరం కూడా, ప్రతి డీటెయిల్స్ కూడా అదే ఫైనల్గా ఎస్ఎస్సి పరిగణించడం జరుగుతుంది తప్ప ఆధార్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ని ఓవర్ రైట్ చేయదు, అంటే కొత్తగా దాన్ని మార్చదు, ఆధార్ వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆధార్ వల్ల ఉపయోగం లేదంటే ఈ ఓటీఆర్ఏ ఫైనల్ అనమాట. ఓకే, ఓటీఆర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే ఫైనల్. ఆధార్ అనేది ఎందుకు ఉపయోగిస్తారనేది కూడా ఇక్కడ మనకి ఎస్ఎస్సి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆధార్ ఆథెంటికేషన్ సర్వీసెస్ యాజ్ పర్ ది ఆధార్ పాలసీ అప్లోడెడ్ ఆన్ ది కమిషన్స్ వెబ్సైట్ ఆన్ 23/5/2025 will be used for the purpose of authentication identity verification only. ఓకే, సో మనకి లాస్ట్ మంత్ మే నెలలో 23వ తేదీన ఆధార్ ఆథెంటికేషన్ పాలసీస్కి సంబంధించి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఆధార్ ఆథెంటికేషన్ పాలసీలో చెప్పింది ఏంటంటే, మీ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం అలాగే మీ యొక్క ఆథెంటికేషన్ కోసం మాత్రమే ఆధార్ని ఉపయోగించడం జరుగుతుంది. మీరు ఓటీఆర్లో ఆధార్కి సంబంధించినటువంటి నంబర్ ఇస్తారు అండ్ మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఫేస్ క్యామ్ని యూజ్ చేసి మీ యొక్క ఫోటోని క్యాప్చర్ చేసి సబ్మిట్ చేస్తారు. సో మీరు సబ్మిట్ చేసినటువంటి ఫోటో అండ్ మీరు ఆధార్ ద్వారా ఇచ్చినటువంటి ఆ నంబర్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్ళినప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని బేస్ చేసుకొని బయోమెట్రిక్ తీసుకుంటారు కదా, అప్పుడు మీరు జెన్యూన్ క్యాండిడేటా కాదా అని తెలుసుకోవడానికి, మీ యొక్క ఐడెంటిఫికేషన్ని వెరిఫై చేయడానికి అండ్ ఆథెంటికేషన్ మీరంతా జెన్యూన్ అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఆధార్ని ఉపయోగించడం జరుగుతుంది తప్ప మిగిలినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్కి అంతటికీ కూడా ఓటీఆర్ఏ ఫైనల్ అని చెప్పేసి ఇక్కడ ఎస్ఎస్సి అయితే చెప్తోంది. కాబట్టి మీరు ఓటీఆర్లో ఇచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉండాలి. వన్స్ మీరు ఓటీఆర్ని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని మ్యాక్సిమం ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటే మీరు చేసుకోవచ్చు,
లేకపోతే అవే డీటెయిల్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఓటీఆర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ యొక్క వెరిఫికేషన్ దానికి సంబంధించినటువంటి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఓకే, ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు చెప్పాను. కాబట్టి ఇక్కడ అభ్యర్థులకి ఎస్ఎస్సి క్లారిటీ ఇస్తుంది ఏంటంటే ఓటీఆర్ అనేది మీ యొక్క రిక్రూట్మెంట్ ఎంటైర్ ప్రాసెస్కి స్టేజ్ 1 స్టేజ్ 2 కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కానీ ఇంకా ఏ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి అయినా కూడా ఎస్ఎస్సికి సంబంధించి ఓటీఆర్లో ఉన్నటువంటి వివరాలనే ఫైనల్గా పరిగణించడం జరుగుతుంది. అవే కరెక్ట్ అని చెప్పేసి నమ్ముతుంది. ఇంకా ఆధార్ వచ్చేసి ఓన్లీ మీ యొక్క ఐడెంటిఫికేషన్ అండ్ ఆథెంటికేషన్కి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది అని ఇక్కడ ఎస్ఎస్సి మనకి క్లారిటీ అయితే ఈరోజు ఈ నోటీస్ ద్వారా తెలుపుతోందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. ఓటీఆర్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిలప్ చేయండి. ఆల్రెడీ ఫేజ్ 13కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఎలా చేయాలో కూడా నేను మీకు వీడియో చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ.